నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు జగన్ 2.0 సూపర్ యాప్ని పోస్టర్ మనం ఇక్కడ లాంచ్ చేసుకున్నాం. ఈ యాప్ ఎందుకు అంటే నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు అనుకున్న దాన్ని పోస్ట్ చేసే విధంగా ఈ యాప్ని డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా వారధిలాగా ప్రజల పక్షాన నిలబడటానికి ఈ యాప్ ఈరోజు సహకరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుగా ఆలోచించి ఈ రోజున ఈ యాప్ని లాంచ్ చేశారు. ఈ యాప్ని రేపల నియోజకవర్గంలో అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే ప్రజలు కూడా వాళ్ళు పడుతున్న బాధలు, ఏదన్నా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు పడుతున్న బాధలు కూడా దాంట్లో పోస్ట్ చేసే విధంగా ఈ రోజు దాంట్లో సౌలభ్యంగా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యాప్ని వినియోగించుకోండి. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత సేవలు అందించడానికి ఈ యాప్ని లాంచ్ చేసింది. ఈ యాప్ కూడా అందరికీ కూడా ఉపయోగంలోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడాలి, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ. ముఖ్యంగా ఇన్నాళ్ళు ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాలో కానీ మనం రీసెంట్ గా కూడా చూసాం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫేస్బుక్ కూడా వాళ్ళు బ్లాక్ చేసి కొన్నాళ్ళు ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మన వాయిస్ వినిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మన యాప్ ని డైరెక్ట్ గా లాంచ్ చేశారు. కాబట్టి ఈ యాప్ ని అందరూ కూడా వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రేపల నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కూడా ప్రజలు కూడా చెప్పుకోవడానికి కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ అనేది రాబోయే కాలంలో జనాలందరికీ ఎంత ఉపయోగంగా ఉంటుంది అనే దాన్ని రాబోయే కాలంలో మీరే చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి. నేను ఇక్కడ పెట్టిన ప్రెస్ మీట్ లో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గురించి, వాళ్ళ అన్నగారి గురించి మాట్లాడిన దాని మీద టీడీపీ నాయకులు కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము 1800 కోట్లు పెట్టి అభివృద్ధి చేశాం అని చెప్పి చెప్పుకొస్తున్నారు. నేను ఈ రోజున అడుగుతున్నా, ఇక్కడ ఉన్న టీడీపీ నాయకుల్ని కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కానీ, వాళ్ళ నాయకులకు కూడా ఒకటే సమాధానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, నేను కానీ అభివృద్ధిని ఎప్పుడు కూడా అడ్డుకోదు. ఎందుకంటే 1800 కోట్లు పెట్టి మీరు అభివృద్ధి చేశాము అని అంటున్నారు. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని స్వాగతిస్తుంది. మేము అడుగుతుంది మీరు చేసిన పనిలో వీటి గురించి కాదు, ఈ 1800 కోట్లలో మీరు చేసిన అవినీతి గురించి మేము అడుగుతున్నాం. ఈ 1800 కోట్లలో మీరు తీసుకున్న కమిషన్ గురించి మేము అడుగుతున్నాం. వీటి గురించి మేము ప్రశ్నిస్తున్నాం. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మిగిలినట్లన్నిటికీ మీరు సమాధానం చెప్పారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అనేదాన్ని నేను అడిగాను, దాని గురించి మీరు సమాధానం చెప్పలా. 1800 కోట్లు పెట్టి అభివృద్ధి చేసామన్నారు. అభివృద్ధిని మేము స్వాగతిస్తాం. రాబోయే కాలంలో కూడా మీరు అభివృద్ధి చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్వాగతిస్తాం. కానీ ఈ అభివృద్ధి పేరుతో మీరు చేస్తున్న కమిషన్లు కానీ, మీరు చేస్తున్న అవినీతిని కానీ మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒకటే అడుగుతున్నా, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే గనక ఈ 1800 కోట్ల మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. లేని పక్షంలో రండి, ఓపెన్ డిబేట్ కూర్చుందాం. మీరు ఎక్కడ కూర్చుందాం అనుకున్నా చెప్పండి, నేనే వస్తాను. నేను ప్రతి ఆధారంతో సహా వస్తాను. ఆర్టీఏ నుంచి తెచ్చినయా, ఎక్కడి నుంచి తెచ్చినా ప్రతి ఆధారంతో నేను రాబోతున్నాను. మీరు గనక అంత చిత్తశుద్ధి గనక ఉండి రేపల్ల నియోజకవర్గ ప్రజలకు గనక మీరు చేసిన అభివృద్ధి ఇది అని మీరు చెప్పాలి అని అనుకుంటే గనక ఈ సవాల్ మీరు స్వీకరిస్తే ఏ టైంకి చెప్పినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి దీన్ని రేపల్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకనంటే ఇది నా కోసమో టీడీపీ వాళ్ళ పార్టీ కోసమో చేస్తుంది కాదు, రేపల్ల ప్రజల కోసం నేను అడుగుతున్న ప్రశ్న ఇది. 1800 కోట్లు పెట్టి ఏం అభివృద్ధి చేశారు నాయకులు కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికోసమే నేను ఆ రోజు చేసిన ప్రశ్న. దానికి తప్ప మీరు అన్నిటి గురించి సమాధానం చెప్పారు. కాబట్టి ఈ రోజు నేను ఒకటే కోరుకుంటున్నా, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే గనక రండి, కూర్చుందాం. రేపల ప్రజలకి మీరు చేసిన అభివృద్ధి ఏంటి, ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు, ఆ రోజే పోర్టు తీసుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు 491 కోట్లతో. అలాంటి పోర్టుని మీరు ఈ రోజు నిర్వీర్యం చేశారు. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు 280 కోట్లు రిలీజ్ చేసి పోర్టు పనులు స్టార్ట్ చేశారు, డ్రెడ్జింగ్ చేశారు. ఆల్రెడీ అక్కడ ఉన్న మొత్తం అంతా లైన్ చేసి పెట్టారు. కానీ మీరు ఈ రోజున దాన్ని 2024లో మీరు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మీరు దాన్ని వర్క్ స్టార్ట్ చేయకుండా అలా నిర్వీర్యం చేశారు. ఆ పోర్టు రావటం వల్ల ఇక్కడ ఉన్న ఎంతో మంది మత్స్యకారులకు కానీ, ఇక్కడ ఉన్న ఎంతో మంది మిగిలిన ఫిషర్మెన్ కమ్యూనిటీస్ కానీ, వాటి మీద బతుకుతున్న వాళ్ళకి కానీ ఎంతో ఇదిగా ఉంటుంది. కానీ మీరు దాన్ని నిర్వీర్యం చేసి ఇంకా ఏం అభివృద్ధి చెందుదామని, ఏం అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారో మీరు వివరంగా చెబితే కనుక మేము తెలుసుకుంటాం. ఎందుకనంటే మీరు చేస్తున్న అభివృద్ధి ఏంటో ఈ రోజున అందరికీ తెలుసు. ఆ అభివృద్ధిని మీద ప్రశ్నించడానికే మేము ఈ సవాళ్ళను విసురుతున్నాం. మీరు ఈ సవాళ్ళను కనుక తీసుకుని ఓపెన్ డిబేట్ కనుక వస్తే మీరేం అభివృద్ధి చేశారో మేము అభివృద్ధి చేశామో రాబోయే కాలంలో రేపల ప్రజలు తెలియజెప్తాం.
దీన్ని అందరూ గమనించాలి. రేపల నియోజకవర్గ ప్రజలు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రతి ఒక్క అవినీతి గురించి కూడా గమనిస్తూనే ఉన్నారు. రాబోయే కాలంలో మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తూ రేపల నియోజకవర్గంలో కూడా వాళ్ళు ఏ రకంగా జవాబు ఇవ్వబోతున్నారనే దాని మీద రేపల ప్రజలందరూ గమనించాలి.